పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకి ఇప్పుడును చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా తెలియజేయబడుతున్నటువంటి దేవుని పరిశుద్ధ వాక్కు ఏంటంటే, అంటున్నాడు, మీరు ఏ విషయాల్లో అభివృద్ధి చెందమని చెప్తున్నాడు? క్రీస్తు అనుగ్రహించు మన రక్షకుడు, మన ప్రభువు. ఎవరైనా నా ప్రభువు, నీ ప్రభువు, నా రక్షకుడు, నీ రక్షకుడు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అంటున్నాడు. మనం అందరము కూడా వృద్ధి పొందవలసినది, అభివృద్ధి చెందవలసింది దేనిలో అంటే, ఏ విషయాలు మనం అభివృద్ధి చెందాలంటే డబ్బు విషయంలో కాదు, అందం విషయంలో కాదు, ఆస్తి విషయంలో కాదు, ఐశ్వర్య విషయంలో కాదు. మనము అభివృద్ధి పొందాల్సింది, వృద్ధి చెందాల్సింది, దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా జీవించాల్సినది ఎక్కడ అనంటే జ్ఞానము విషయములోను, దేవుడు అనుగ్రహించు కృపా జ్ఞానమందును, దేవుడు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును మనం ఏమవ్వాలంట? వృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి. ఈ లోకములో దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి స్వాస్థ్యం, విలువైన స్వాస్థ్యం ఏదంటే జ్ఞానం. ఏ జ్ఞానము? భూమి మీద రకరకాల జ్ఞానాలు ఉన్నాయి, కానీ దేవుడు అంటున్నాడు, మీరు కృపయందును దేవుని జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. మనం విస్తరించాలి, మనం బాగుపడాలి, మనం క్షేమంగా ఉండాలి, మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, మనం దీవెనకరంగా ఉండాలి, మన బ్రతుకు మనకు సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి. ప్రభు మహిమార్థమై మనం ఈ లోకంలో ఒక గొప్ప సాక్షిగా బ్రతకాలి అని కోరుకుంటే మనము అభివృద్ధి పొందాలి. అది కూడా దేవుని గూర్చిన జ్ఞాన విషయంలో మనము అభివృద్ధిని పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును గూర్చిన జ్ఞాన విషయంలో మనం అభివృద్ధి పొందినట్లు ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. చూడండి, మరొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. దేవుని జ్ఞానానుసారముగా లోకమును తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట. 25వ వచనం చదవండి. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటెను దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైన. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనదట. దేవుని జ్ఞానము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలది అంటూ 29వ వచనం చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకై లోకములో నుండి దేవుడు వెర్రి వారిని
ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానులను సిగ్గుపరచడానికి, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు అన్నీ తెలుసు అని నీవు అనుకొనవద్దు. చాలామంది ఏమనుకుంటూ తెలుసిన, దైవ సేవకులు మంచి విషయాలు చెప్తా ఉంటే, మంచి వర్తమానం చెప్తా ఉంటే, మంచి ఉపదేశం చెప్తా ఉంటే విని బయటకు పోయి అనుకుంటారు వాళ్ళు అలాగే చెప్తారులే, వాళ్ళు అలాగే చెప్తారులే, మన బాధలు వాళ్ళకేం తెలుసు అంటే దేవుని జ్ఞానమును, దేవుని వాక్యము అను జ్ఞానమును వారు వెర్రితనముగా చూస్తున్నారు. అంటే వారు ఏమనుకుంటున్నారు, నాకు జ్ఞానము ఉంది, నాకు తెలివి ఉంది, నాకు బుద్ధి ఉంది అనుకుంటున్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నువ్వు ఎవరి జ్ఞానం మీద ఆధారపడాలి? యేసయ్య జ్ఞానంపై నువ్వు ఆధారపడాలి. దేవునిపై నువ్వు ఆధారపడడం నేర్చుకోవాలి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు దేవుడు ఏం చేశాడంట, లోకములో నుండి వెర్రివారిని, లోకములో నుండి బలహీనులను, లోకములో నుండి బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులను, నీచులను, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని ఆయన ఎన్నుకున్నాడు. దేవుడు ఎందుకు ఎవరిని ఎన్నుకున్నాడు? దేవునికి ఎవరు కావాలి? దేవుని జ్ఞానం ఏంటి? దేవుని తెలివి ఏంటి? దేవుని ఆలోచన విధానం ఏంటి? దేవుని మార్గములేంటో మనుషులకు అర్థం కావు. ప్రభువు అంటున్నాడు కదా, మీ మార్గముల వంటివి కాదు నా మార్గములు. దేవుని మార్గములు వేరు, మీ ఆలోచనల వంటివి కాదు నా ఆలోచనలు. ఆయన ఆలోచనలు అగమ్యగోచరం, అగమ్యగోచరం. ఆయన ఎవరికి ఊహలకు కూడా అందని అగోచరుడు, అర్థము కానివాడు. అందుకనే దేవుని కార్యాలను మనము గ్రహించలేము, కానీ దేవుని జ్ఞానము పొంది నిమిత్తము ఆయన కృపలో నిలిచిన వారమై కృపయందు మనము వృద్ధి పొందుదుముగాక. ఆమేన్. క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానమందును, క్రీస్తు యేసును గూర్చిన మన ప్రభువును, మన రక్షకుడైన యేసు క్రీస్తును గూర్చిన జ్ఞాన విషయంలో మనము వృద్ధి పొందుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద చాలా రకరకాల జ్ఞానాలు ఉన్నాయి. అసలు జ్ఞానం ఎందుకు? జ్ఞానం ఎలా వస్తుంది? ఒక మనిషికి జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానం సంపాదిస్తే ఏంటి లాభం? జ్ఞానం ఒక మనిషిని ఏ స్థితిలో తీసుకొస్తుందో కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. మనం అందరము కూడా ఈ కడవరి దినాల్లో మరి ఎక్కువగా చదువుతూ ఉన్నవారు ఉన్నారు, చదువుకునేవారు ఉన్నారు. వారు ఎన్ని పుస్తకాలు చదువుతారు, ఎన్ని గ్రంథాలు చదువుతారు, ఎంత పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్స్ చదువుతూ ఉంటారు, ఎన్ని గైడ్స్ చదువుతూ ఉంటారు, ఎన్ని క్వశ్చన్ బ్యాంక్స్ చదువుతూ ఉంటారు కదా. వాళ్ళు ఎన్నో బుక్స్ చదువుతూ ఉంటారు. వాళ్ళ లైఫ్ మొత్తం కూడా చదివి 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 పెద్ద పెద్ద ఉద్యోగాల నిమిత్తం మరి ఎక్కువగా చదువుకొని ఇప్పుడు చదివినవన్నీ కూడా వారి మైండ్లో ఉండి పరీక్షల్లో మంచి విజయం పొంది, జయం పొంది వారు ఏం సంపాదిస్తున్నారు? జ్ఞానం సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఆ జ్ఞానం వారికి ఏమిస్తుంది? ఉద్యోగాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? వాళ్ళు చదువుకున్నది ఎందుకు? వాళ్ళు అంతగా కష్టపడి చదివినది ఎందుకంటే జ్ఞానం పొందడానికి. ఆ జ్ఞానం దేనికోసం? ఉద్యోగం కోసం. బాగా చదువుకున్న వ్యక్తికి ఒక మంచి ఉద్యోగం కదా, సాఫ్ట్వేరో లేకపోతే ఇంకా రకరకాల ఉద్యోగాలు కదా. కనుక రకరకాల ఉద్యోగాలు జాయిన్ అయ్యి జ్ఞానము చేత ఒక ఉద్యోగాన్ని సంపాదిస్తున్నారు. ఉద్యోగం దేనికోసం? ఉద్యోగం దేనికోసం? డబ్బుల కొరకు. మన డబ్బులు దేనికోసం? కుటుంబ పోషణ కోసం, సంపాదన కోసం కదా.
మరి వారి జ్ఞానము వారికి ఏమిచ్చిందంటే ఘనతనిచ్చింది, తెలివినిచ్చింది. ఆ జ్ఞానము వారిని ఒక స్థాయిలోనికి తీసుకుని వచ్చింది. భూ సంబంధమైన జ్ఞానమును గురించి మాట్లాడుతున్నాను. భూ సంబంధమైన జ్ఞానమును గురించి మాట్లాడుతున్నాను. ప్రకృతి సంబంధమైన జ్ఞానమును గురించి మాట్లాడుతున్నాను. అయితే దేవుని వాక్యములో తెలియచేస్తూ అంటున్నాడు, 3 విధములైన జ్ఞానం ఈ లోకములో పనిచేస్తుంది. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి అంటే పరలోకము నుండి, మహిమాలోకము నుండి దిగి వచ్చినది కాక అది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదనై ఉన్నది. చూడండి, ఏ జ్ఞానం అంట? ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం. భూమి నుండి వచ్చినది కనుక జీవశాస్త్రం, వృక్షశాస్త్రం, ఇంకా రకరకాల శాస్త్రాలు ఉన్నాయి, వైద్య శాస్త్రం. ఇవన్నీ శాస్త్రాలు చదివి వాళ్ళు చదువులో ప్రావీణ్యులై ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించి, నీ జీతం ఎంత అంటే 1,70,000, 70,000, ₹1,00,000, 2,00,000. మరి సామాన్యమైన వాడికి లేదా సంపాదన? అంటే వీడు బాగా చదివి జ్ఞానమును సంపాదించాడు. ఆ జ్ఞానము అతనికి ఉద్యోగం ఇచ్చింది, అతనికి సమృద్ధిగా అన్నీ కొనుక్కుంటాడు కదా. చాలా జాగ్రత్తగా మీరు నన్ను అనుకరణ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది, నన్ను అనుసరించినట్లయితే మీకు అర్థమవుతుంది. కనుక నా మాటలు గ్రహించండి. భూ సంబంధమైన జ్ఞానము ఒక మనిషిని ఒక స్థాయికి తీసుకొస్తుంది. భూ సంబంధమైన జ్ఞానము అతనికి ఒక యోగ్యతను కలుగ చేస్తుంది. భూ సంబంధమైన జ్ఞానము అతనికి హోదాను కలుగ చేస్తుంది. భూ సంబంధమైన జ్ఞానము అతనికి ఒక గౌరవాన్ని తీసుకొస్తుంది. భూ సంబంధమైన జ్ఞానము అతనిని ఒక ఉన్నత స్థాయిలో ఘనమైన స్థితిలో నిలబెడుతుంది. అయితే ఈ భూ సంబంధమైన జ్ఞానము ఎటువంటిదో తెలియచేస్తున్నాడు. చదవండి ఆ మాటను. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉంటుందట. అర్థమవుతుందండి? భూ సంబంధమైన జ్ఞానము సంపాదించిన వారు సైతము వారి కుటుంబాల్లో సమాధానం ఉందా, నెమ్మది ఉందా, ఆరోగ్యం ఉందా, ఐశ్వర్యం ఉంది, మంచి పలుకుబడి ఉంది, మంచి పదవి ఉంది, అన్నీ కూడా సంతృప్తిగా సమృద్ధిగా వారికి ఉన్నాయి. కానీ వారికి ఏమీ లేదు, సమాధానం లేదు. మత్సరం, నాకంటే వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు, వాడికంటే నేను ఎక్కువ సంపాదించలేకపోతున్నాను. అడుగో వాడు ఇతర దేశాలకు వెళ్ళి బాగా సంపాదిస్తున్నాడు, నేను ఇక్కడ సంపాదించలేకపోతున్నా. మత్సరం, సంపాదించిన సంపాదనలో తృప్తి లేని జీవితం, సంతృప్తి లేని బ్రతుకు. మత్సరమును వివాదం అంటే గొడవలు, అల్లరులు, తగాదాలు, పగ, ప్రతీకారములు. ఈరోజు చదువుకున్నవాడని లేదు, చదువు లేని వాడను లేదు. చదువుకున్నవాడు అలాగే వివాదాలు రేపుతున్నాడు, చదువు లేనివాడు అలాగే వివాదాలు రేపుతున్నాడు, గొడవలు రేపుతున్నాడు, గొడవలను సృష్టిస్తున్నారు. అరే, నేను చదువుకున్నవాడినే, జ్ఞానం ఎరిగిన వాడినే, నాకు తెలివి ఉందే అని ఏమీ లేదు. ఎందుకనంటే ఇది భూ సంబంధమైన జ్ఞానం, ఇది భూ సంబంధమైన జ్ఞానం. ఈ భూ సంబంధమైన జ్ఞానములు ఇవి ఉంటాయి. అల్లరులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, తగాదాలు ఉంటాయి, ఈర్ష్య ఉంటుంది, పగ ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది, కక్షలు ఉంటాయి. ఈ భూ సంబంధమైన జ్ఞానము మనుషులను నింపుతుంది. మనుషులు మరొక జ్ఞానముతో కూడా నింపబడుతున్నారు. ఏ జ్ఞానం అంట? దెయ్యాల జ్ఞానం. ఏ జ్ఞానం?
కాలుకేస్తే ఏలికేస్తారు, ఏలికేస్తే కాలుకేస్తారు. అమ్మో, ఆ మనిషితో మనం మాట్లాడలేము నాయనో. ఆ మనిషి తెలివితేటల ముందు మన తెలివితేటలు పనికిరావండి. ఆమె ఎంత చక్కగా మాట తెలుసా, ఎవరిని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతుంది. కనుసైగతో నొక్కేస్తుంది. దేంతో? కనుసైగ చేస్తే చాలు, ఎంత పెద్దోడైనా ఇంకంతే. కనుసైగతో కూర్చోబెడుతుందండి. మహాముదురు. ఏ జ్ఞానం ఇది? దయ్యాల జ్ఞానం. దయ్యాల జ్ఞానం. కనుసైగలతో, కనురెప్పలతో, చేతి విరళ్ళ సైగలతో మనుషులను మభ్యపెట్టేవారు, మరులు కొల్పేవారు, మనుషులను వంకర త్రోవలు నడిపించేవారు, బుద్ధిహీనమైన పనులు వారి చేత చేయించేవారు ఉన్నారు. ఇదంతయు కూడా దయ్యముల జ్ఞానం. దయ్యముల జ్ఞానం. ఇందులో పవిత్రత ఉంటుందా? పరిశుద్ధత ఉందా? నీతి ఉందా? యథార్థత ఉందా? నమ్మకత్వం ఉందా? దీనత్వం ఉందా? ఏమీ లేదు, ఏముండదు. అందుకే అంటున్నాడు, ఈ జ్ఞానం ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు, వివాదములను, మత్సరమును, ప్రతి నీచ కార్యం ఉంటుంది. ప్రతి నీచమైన పనులు, ప్రతి నీచమైన మాటలు, ప్రతి నీచపు జీవితం అక్కడ ఉంటుంది. మిళితమైపోయింది, కలిసిపోతుంది. ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుంది అన్నట్లు, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుంది అన్నట్లు, పాపముతో వచ్చినటువంటి స్వభావం, దయ్యముల ద్వారా వచ్చిన జ్ఞానం, అది ప్రతి నీచ కార్యాన్ని ప్రేరేపిస్తుంది, జరిగిస్తుంది, నీచమైన పనులు చేయిస్తుంది. ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానం, ఇది భూ సంబంధమైన జ్ఞానం, ఇది దయ్యముల జ్ఞానం. అయితే వీటికి మించి డిఫరెంట్గా ఒకటి ఉంది. అది భూమికి సంబంధించినది కాదు, భూ వాతావరణములకు సంబంధించినది కాదు. అది నిత్యమైనది, సత్యమైనది, పరలోకము నుండి, పరము నుండి దిగి వచ్చుచున్న జ్ఞానమట. చదవండి ఆ మాటను. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. హల్లెలూయా, హల్లెలూయా. పైనుండి వచ్చేది విలువైనది, పైనుండి వచ్చేది శ్రేష్టమైనది దేవుడు ఇస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు తనను గురించి మాట్లాడుతూ ఏమన్నా తెలుసునా, నేను పైవాడను అన్నాడు ఆయన. నేను పైవాడను, మీరు కిందివారు. నేను పరలోకమును దిగి వచ్చిన కుమారుడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు ఈయన? ఈ యేసు దేవుని జ్ఞానమై ఉన్నారని వ్రాయబడింది. పరలోకపు తండ్రి యొక్క జ్ఞానం. ఆయన జ్ఞానమై ఉన్నారు, ఆయన నీతి అయి ఉన్నారు, ఆయన పరిశుద్ధత అయి ఉన్నారు, ఆయన విమోచనగా వచ్చారు ఈ లోకానికి. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నది కదా. దేవుని మూలముగా ఆయన, ఎవరైన? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన మనకు ఏమైనాడట? జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు నీతి, ఆయన మనకు పరిశుద్ధత, ఆయన మనకు జ్ఞానము, ఆయన మనకు విమోచన. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఏంటంట? పవిత్రమైనది. ఈ జ్ఞానము పొందిన వారు ఎక్కడ నిలబడతారు? ఈ జ్ఞానం పొందిన వారు దేనిని స్వతంత్రించుకుంటారంటే, దైవ జ్ఞానము నొందిన ప్రతి మనుషుడు మొదట పవిత్రతలో కట్టబడతాడు, పరిశుద్ధతను మెట్టి మీద కట్టబడతాడు, పవిత్రమైన జీవితాన్ని ప్రభు కొరకు
సాధకము చేస్తాడు. పరిశుద్ధమైన జీవితము చేయుట ద్వారా దేవుని జ్ఞానం మనకు లభిస్తుంది. ఆ జ్ఞానం మనల్ని విమోచన దిశగా మనం నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరుస్తుంది. నీతియుక్తమైన మార్గములో, పరిశుద్ధమైన జీవితములో దేవుని కొరకు తేజరినట్లుగా, దేవుని సన్నిధిలో బ్రతుకున్నట్లుగా, ఆయన కొరకు ఆకాంక్షతో నిరీక్షించినట్లు ఈ జ్ఞానములను పరిశుద్ధత అనే మెట్టు మీద మనల్ని స్థిరపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుని జ్ఞానం పొందిన వ్యక్తివైతే పరిశుద్ధతను ప్రేమిస్తావు, పరిశుద్ధతలో నిలబడతావు, పరిశుద్ధతలో నీవు గడుపుతావు, పరిశుద్ధతమైన గురించిన తలంపులతో నువ్వు జీవిస్తావు. ఎక్కడ పాపములకు కానీ, అపవిత్రతకు కానీ, దోషములకు కానీ, ఏ విధమైన చెడు కార్యములకు కానీ నువ్వు ప్రేరేపించబడవు, ఇతరులను ప్రేరేపించవు, కాముకత్వం వైపుగా నీ అడుగులు నువ్వు వేయవు. పరిశుద్ధత పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసునా? నేను పరిశుద్ధుడను గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ప్రైజ్ ది లార్డ్. అన్ని విషయాల్లోనా, కొన్ని విషయాల్లోనా? సమస్త ప్రవర్తన. నీ చూపులో పవిత్రత, నీ వినికిడిలో పరిశుద్ధత, నీ క్రియలలో పరిశుద్ధత, నీ అలంకరణలో పరిశుద్ధత, నీ నడవడికలో పరిశుద్ధత, నీ తలంపులలో పరిశుద్ధత, నీ అణువణువు పరిశుద్ధత, 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 పరిశుద్ధత అనే పునాది మీద నువ్వు కట్టబడాలి. వాళ్ళలాగా ఉందామా, వీళ్ళలాగా ఉందామా, వారిలాగా అలంకరించుకుందామా, వీరిలాగా అలంకరించుకుందామని కాదు. యేసు వైపు చూచుచు ఆయన ఎదుట నిన్ను నిలబెట్టిన పరిశుద్ధ ఆ పోరులో, ఆ రంగములో నువ్వు గురి యొద్దకు పరిగెత్తు. హల్లెలూయా. రెండవది ఏం చెప్తున్నాడు? పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైనది, రెండవది సమాధానకరమైనది. ఏంటంటే సమాధానం, పీస్ ఆఫ్ మైండ్. దేవుని జ్ఞానం నెమ్మది కలిగిన హృదయాలు నీకు ఇస్తుంది. దేవుని జ్ఞానం నీకు సమాధానమునిస్తుంది. దేవుని జ్ఞానం సమాధానమును కోరుకుంటుంది. ఈ రోజున మనం చూస్తున్నాం, దేవుని జ్ఞానం పొందినవారు అని చెప్పుకునేవారు భయంకరమైన గొడవలు రేపుతున్నారు, భయంకరమైన అల్లరులు రేపుతున్నారు, భయంకరమైనటువంటి మత విద్వేషాలు రేపుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, నువ్వు పైనుండి జ్ఞానం పొందిన వ్యక్తివైతే సమాధానము కోరుకుంటావు. ఏం కోరుకుంటావు? సమాధానం. కక్షలు, ప్రతీకారములు, గొడవలు, తగాదాలు, కొట్లాటలు, నరుకోవడం, చంపడం, హాని చేయడం నువ్వు కోరవు. దుర్భాషలాడడం నువ్వు కోరవు. నువ్వు ఇంకా భూ సంబంధమైన వ్యక్తివైతే, భూ సంబంధమైన జ్ఞానం పొందిన వ్యక్తివైతే ఇవన్నీ కోరుకుంటావు. ఒకవేళ నువ్వు పర సంబంధమైన జ్ఞానం పొందిన వ్యక్తివైతే పరిశుద్ధతలో నిలబడతావు. రెండవది సమాధానమును కోరుకుంటావు. ఏం కోరుకుంటావు? సమాధానమును కోరుకుంటావు. నా యేసు సమాధానమును ప్రకటించడానికి వచ్చాడు. నా యేసు సమాధానమును నీకు ఇవ్వడానికి వచ్చాడు. నా యేసు సమాధాన సత్య సువార్త ప్రకటించాడు. ఆయన ఎక్కడ కూడా కత్తి పట్టలేదు, యుద్ధానికి సయ్యనలేదు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా అసమాధానాన్ని సృష్టించలేదు, అల్లరులకి సృష్టికర్త కాలేదు. సమాధానం, శాంతిని కోరుకున్నాడు. కనుక ఈ రోజున దేవుని బిడ్డలైన వారు ఎవరినైనా, ఎంతటి వారినైనా క్షమించగలుగుతున్నారంటే అది క్రీస్తు యేసు కల్వారి ప్రేమ. యేసు క్రీస్తు కల్వారి ప్రేమ. బాగా నిద్రపోమ్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
యేసుక్రీస్తు కల్వారి ప్రేమ. ఆ ప్రేమ నిన్ను తన రూపంలోనికి మారుస్తుంది, తన పోలికలోనికి మారుస్తుంది, తన స్వభావమునికి ఇస్తుంది. పంది కడుపున ఏం పుడతాయి? పంది పిల్లలే పుడతాయి. సింహం పిల్లలు ఎందుకు పుడతాయి? పుడతాయి సింహం పిల్లలు? పుట్టవు. సింహం కడుపున పంది పిల్లలు పుడతాయా? పుట్టవు. సింహం కడుపున సింహం పిల్లలే పుడతాయి. సింహంలాగా ధైర్యంగా ఉంటారు, సింహంలాగా ధైర్యంగా మాట్లాడతారు, సింహం వలె నీతిగా ఉంటారు, సింహం వలె యథార్థముగా రాజటీవిగా బ్రతుకుతారు. సాటుగా మాటుగా ఉండవు. క్రైస్తవుని జీవితం తెరచిన తెల్లని కాగితము వంటిది. క్రైస్తవుని జీవితం తెరచిన తెల్లని కాగితము వంటిది. అందుకనే పౌలు గారు అంటాడు, మీరు ఈ లోకము చదువుతున్నా క్రీస్తుకు పత్రికలు కారా అంటాడు. మనలను ఈ లోకం చదువుతుంది, మనలను ఈ లోకం గమనిస్తుంది, మనలను ఈ లోకం కనులారా చూస్తుంది, మనలను అణువణువున పరీక్షిస్తుంది. బైబిల్ పట్టుకోగానే సంబరం కాదు, బైబిల్ పట్టుకోగానే అయిపోలా. బైబిల్ ఏం చెప్తుందో అది నువ్వు చేయగలిగినప్పుడే నువ్వు క్రీస్తు బిడ్డవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రగడాల ప్రవీణ్ గారిని చంపినప్పుడు ఆ యొక్క భార్య, ఆ పాస్టర్ గారి భార్య పాస్టమ్మ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అని తెలుసునా? నేను వారిని క్షమిస్తున్నాను, నేను వారిని క్షమిస్తున్నాను. ఇదండి క్రైస్తవ జీవితం అంటే. ఒక మనిషిని చంపడానికి ధైర్యం ఏం అవసరంలా. నిమిషంలో చంపేయచ్చు, కను రెప్పపాటులో చంపేయచ్చు, అడ్రస్ లేకుండా చంపేయచ్చు, ఏ ఆధారం లేకుండా చంపేయచ్చు. కానీ ఒక మనిషిని క్షమించడానికి అది నిజంగా పరలోకము నుండి దిగి వచ్చిన జ్ఞానం కలిగిన వారే క్షమించగలుగుతారు. హల్లెలూయా. క్షమించడం అంటే అది సామాన్యమైన పని కాదు, ఈజీ మెథడ్ కాదు అది. ఎంత దేవుని ప్రేమ గుండెల నిండా నింపుకుంటేనే ఆ క్షమాపణ భావం బయటకు వస్తుంది. అర్థమవుతుందండి? ఆఫ్టర్ నేను ఒక మాట అంటేనే నీకు ఎంత రోషం పొడుచుకొస్తుందో, ఒక తిట్టు నేను తిడితేనే ఎంతగా నువ్వు మూతి ముడుచుకుంటావో, ఒక దెబ్బ కొడితే, ఒకవేళ కొట్టలేని వాడైతే వాడేం చేస్తాడు? కొట్టలేకపోయినా కొంతకాలం దాగి ఉంటాడు. ఎప్పుడైనా నాకు అవకాశం వస్తుంది అప్పుడు వీడి సంగతి చూసుకుంటా అని చూస్తారు కదా. మొత్తం మీద పగ మాత్రం గుండెల్లో నిలిచి ఉంటుంది, ప్రతీకారం మనసులో దాగి ఉంటుంది. కానీ దేవుని ప్రేమ ఎంతటి వారినైనా ఎలాంటి వ్యక్తులనైనా క్షమించగలుగుతుంది. అది పరలోకము నుండి దైవ జ్ఞానము పొందిన వారిలో నిలిచి ఉంటుంది. వారు ఏం కోరుకుంటున్నారంటే పరిశుద్ధత అనే మెట్టు మీద వారు కట్టబడుతున్నారు. రెండవదిగా వారు సమాధానమును కోరుతున్నారు, సమాధాన సువార్త ప్రకటిస్తున్నారు, సమాధానకర్త అయిన యేసునకు వారు సాక్షిగా ఈ లోకములో ప్రతిబింబముగా జీవిస్తున్నారు, క్రీస్తు పత్రికగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి తర్వాత. సులభముగా లోబడునది కనికరముతోను మంచి ఫలము. ఆ మాట నోట్ చేసుకోండి. కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్న వారుగా ఉంటారట. దైవ జ్ఞానము నొందిన వారు, దేవుని జ్ఞానము నొందిన వారు, వారు ఎలా అభివృద్ధి పొందుతున్నారంటే వారు కనికరము కలిగిన వారుగా ఉంటారు, కరుణా సంపన్నులుగా ఉంటారు. పేదవారిని చూసినా, ఆపదలు ఉన్న వారిని చూసినా అయ్యో పాపమని కనికరం చూపిస్తారు. అర్థమవుతుందండి? ఎందరో మిషనరీలు మన భారతదేశానికి వచ్చి ఎన్నో పెద్ద పెద్ద బ్రిడ్జ్
బ్రిడ్జిలు కట్టించి, ఎన్నో స్కూల్స్ కట్టించి, ఎన్నో హాస్పిటల్స్ కట్టించి, ఎన్నో విద్యాలయాలు కట్టించి, ఎన్నో నదులు త్రవ్వించి, ఎప్పటికీ ఆ నదులు ఉన్నాయి, వాడుతున్నాం. అవన్నిటిని చేయించి వాళ్ళు ఎందుకు చేయించారు తెలుసునా? చాలా జాగ్రత్తగా వినండి. మన దేశం చాలా కడుబీద దిశలో ఉండి, తినడానికి కూడా తిండి లేని ఆ సమయంలో, పనులు లేని ఆ కాలములలో వారికి పని కల్పించి, వారికి ఆహారం పెట్టి, వారికి పని చూపించి, వారికి క్రీస్తు ప్రేమను ప్రకటించారు. ఏం ప్రకటించారు? క్రీస్తు ప్రేమను ప్రకటించారు. ఆ విధముగా నేటి దినమున వారు క్రీస్తుకు అంకితమై కనికరముతో వారు కదిలి, కనికరముతో అనేకులకు ఆహారం పెట్టి, కనికరముతో మంచి ఫలములతో నిండిన వారుగా వారు దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకుల జీవితాలలో ఆకలి తీర్చారు, వారి కన్నీరు తుడిచారు. కారణం ఏమిటయ్యా అంటే వారు కనికరముతో నిండిన వారు. కానీ మరి కొంతమంది ఉంటారండి, వాళ్ళకి ఎంత ఉన్నా సరే దాచుకోవడమే, దోచుకోవడం, దాచుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం. ఇదే దోచి 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 దాచి 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 చివరికి అది పాడైపోద్ది. వాడు అనుభవించడు, వాడి పిల్లలు అనుభవించడు. అనుభవించకుండా దేవుడు చేస్తాడంతే. కానీ ఎవరు పిల్లలు ఉన్నతంగా ఆశీర్వదించబడతారు తెలుసా? వారికి ఉన్నది బీదల కొరకు, వారికి ఉన్నది దేవుని కనికరముతో ఖర్చు పెట్టే వారిని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నీ కష్టార్జితంతో ఏనాడైనా ఒక వ్యక్తికి బట్ట పెట్టావా? ఒక జత బట్టలు పెట్టావా? నీ జీవితంలో నువ్వు సంపాదించిన కష్టార్జితంలో నుంచి, నువ్వు వండుకున్న కూడులో ఉంచి ఒక బీదవారిని పిలిచి, ఇదిగో అమ్మా నువ్వు తిను అని ఇచ్చావా? నీ కష్టార్జితంలో నుంచి కొంత డబ్బు తీసి, అమ్మా నువ్వు ఆపదలో ఉన్నావు, ఇబ్బందిలో ఉన్నావు, సరైన ఇల్లు కూడా నీకు లేదు, ఇదిగో ఈ డబ్బులతో ఇల్లు కట్టుకో అని ఇచ్చావా? ఉండదు. ఎందుకని? వారికి ఏమి లేదు, కనికరము లేదు. దేవుని వాక్యం అంటుంది, కనికరము లేనివాడు కనికరము లేని తీర్పును పొందుతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నారు, మీరు నా వంటి వారై ఉండవలెను, నా వలే మీరు కనికరము గల వారుగా ఉండండి, మీరు కనికరము చూపించండి. ఆ మాట చెప్పనండి, ఇది వాస్తవం, సత్యం. క్రైస్తవ పిల్లలు ఎక్కడున్నా కానీ, దేవుని బిడ్డలు ఎక్కడున్నా కానీ ఏదో ఒక రకంగా పంచుతానే ఉంటారు, ఇస్తానే ఉంటారు. అర్థమవుతుందా? ఏదో ఒక రకంగా, ఏదో చిన్నదో పెద్దదో వారికి తోచినది, వారికి అందినది, వారికి కలిగిన కొలది, వారి కలిమిలో నుండి ఇతరులకు ఇస్తూనే ఉంటారు కదా. మనం కూడా ప్రతి సంవత్సరం చీరలు ఎందుకు ఇస్తున్నాం? గిఫ్ట్లు ఎందుకు ఇస్తున్నాం? దేవుడు మనకిచ్చాడు, మనం ఇవ్వాలి. మన ప్రభు మనకు అది నేర్పాడు, మన యేసు మనకు అది నేర్పాడు. ఉచితంగా క్యాలెండర్లు ఎందుకు ఇస్తున్నాం? ఒక 50 రూపాయలకి అమ్ముకోవచ్చు కదా, ఒక 10 రూపాయలకి వాగ్దానం అమ్ముకోవచ్చు కదా. అర్థమవుతుందండి? మీరు ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగానే. కనుక దేవుడు మనకు నేర్పిన బోధ, ఆ బోధలో మనం నిలిచిన వారమై, దాని యందు మనం ఫలించిన వారమై, దానిలో మనం క్షేమాభివృద్ధి పొందుదుముగాక, మంచి ఫలములతో నిండుకొందుముగాక, ప్రభువు కొరకు మనం సిద్ధపరచబడదుముగాక. సమయము చాలా తక్కువగా ఉన్నది కనుక మనము దేవుని పనిని త్వరితముగా జరిగించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏమి రాయబడింది? మంచి ఫలముతో, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదిగా ఉన్నదట. చూసారండి? ఏముండదంటే క్రీస్తు ప్రేమలో దేవుని జ్ఞానంలో ఏముండదు, దైవ జ్ఞానంలో ఏముండదు, పక్షపాతం ఉండదు.
ఏముండదు? మా పిల్లల్ని ఒకలాగా, బయట పిల్లల్ని ఇంకొకలాగా ఆ స్వభావం ఉండదు. మేమేం తింటే మా పిల్లలు ఏం తింటే బయట పిల్లలు అది తినాల్సిందే. మేము ఎక్కడ పడుకుంటే మా పిల్లలు కూడా అక్కడ పడుకోవాల్సిందే. అర్థమవుతుందండి? పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదిగా ఉంటుందట. ఏ ప్రేమ? ఏ ప్రేమ? అగాపే. అగాపే ప్రేమ, దైవికమైన ప్రేమ. భూ సంబంధమైన ప్రేమలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, దెయ్యాల జ్ఞానం. సంపాదించడం, దోచుకోవడం, దాచుకోవడం, పోగేసుకోవడం, తర్వాత అది ఎవడో ఎత్తుకుపోవడం. కానీ పక్షపాతమైనను వేషధారణ. ఏ ధారణ? అబ్బా, కొంతమంది వేషాలు రకరకాలుగా ఉంటాయి. 6 నెలలు ఆ కోడు, 6 నెలలు ఈ కోడు. ఏ కోడు? డ్రెస్ కోడ్. అర్థమవుతుందండి? రకరకాల వేషాలు, రకరకాల కథలు, రకరకాల మాటలు. వేషధారణ భూ సంబంధమైన జ్ఞానంలో ఉంటుంది ఇవన్నీ. ప్రకృతి సంబంధమైన జ్ఞానంలో ఉంటాయి ఇవన్నీ. దయ్యాల జ్ఞానంలో ఉంటుంది ఇవన్నీ. కానీ పైనుండి వచ్చే జ్ఞానము శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, విలువైనది. పక్షపాతమైనను వేషధారణ అయినను ఆ జ్ఞానం పొందిన వారిలో కనిపించదు, 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 కనిపించదు. వారు ఎలా ఉండి తెలిసిన? క్రీస్తుకు ప్రతిబింబము వలె ఉంటారు. క్రీస్తు స్వారూప్యమును వారు పొందుకుంటారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒకరికి ఒకలాంటి ప్రవచనాలు, మరొకరికి ఇంకొకలాంటి ప్రవచనాలు. ఒకళ్ళకేమో ఒకళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు బాగా ప్రేమించి, డబ్బులు ఇవ్వాలని ఇంకొక రకంగా ప్రేమించి, పెద్దవాళ్ళకి పెద్ద కుర్చీ వేసి చిన్నవాళ్ళకి కింద నేల మీద కూర్చోబెట్టి, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉంటుంది. తర్వాత నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు వారికి విత్తబడుతుంది. నీతి ఫలము, సమాధాన ఫలము. వారు దాన్ని విత్తుకుంటూ వెళుతున్నారు. ఒకరోజు ఆ పనును వారు మోసుకొని వస్తారు. దేవుని వాక్యం అంటుంది, కన్నీళ్లతో పిడికిడి విత్తనములు చేతబట్టుకొని కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానములతో పనులను మోసుకొని వస్తాడట. కన్నీటితో విత్తువాడు సంతోష గానముతో పనులను మోసుకొని వస్తాడు. విస్తారమైన దీవెన నీకు కావాలా? కొంచెము దీవెన నీకు కావాలా? బలమైన విశ్వాసం కావాలా? కొంచెం విశ్వాసం కావాలా? విశ్వాసం అనేది ఎలా ఉంటుంది చెప్తా వినండి. ఒకరోజు పాస్టర్ గారు సంఘంలో ప్రకటన చేశారంట. ఏమని? వర్షాలు పడడం లేదు సహోదరులారా, మరి పంటలు పండడం లేదు, ప్రజలు చాలా కష్టస్థితిలో ఉన్నారు, కనుక మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం వర్షం కోసం అని చెప్పారట. దేవుడు కనికరించి ప్రార్థన ఆలకించి వర్షం కురిపించినట్లుగా ప్రార్థన చేద్దాము. విశ్వాసులారా, తిని మత్తులో ఇంటి దగ్గర పడుకోండి, అవసరమైతే మందిరంలోకి వచ్చి తోలండి. అర్థమవుతుందా? మేల్కొని ఉపవాసం ఉండి వచ్చి ప్రార్థన చేద్దాం రండి అని అంటే అందరూ కూడా, ఇక ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసుకొని పట్టుకొని వస్తూ ఉన్నారంట మందిరానికి. వరుస పెట్టి అందరూ మందిరానికి బైబిల్ పట్టుకొని వస్తున్నారంట. ఒక ఆమె మాత్రం బైబిల్తో పాటు గొడుగు కూడా తీసుకొని వచ్చిందంట. బైబిల్తో పాటు ఏం తీసుకొచ్చింది? గొడుగు కూడా తీసుకొచ్చిందంట. అంటే అర్థం ఏంటి? మనం ప్రార్థన చేస్తున్నాము, దేవుడు వర్షం ఇస్తాడు, వచ్చేటప్పుడు తడుస్తానేమోనని
విశ్వాసంతో గొడుగు తీసుకొచ్చిందంట. అది నిజమైన విశ్వాసం. హల్లెలూయా. తూతు మంత్రం విశ్వాస జీవితాలు దేవునికి అంగీకారంగా మార్చబడం. దైవ జ్ఞానం పొందితే దేవుని జ్ఞానములో బలమైన విశ్వాసం ఉంటుంది. దైవ జ్ఞానం నొందిన వారిలో దృఢమైన సంకల్పం ఉంటుంది. దేవుని జ్ఞానం పొందిన వారిలో గొప్ప ధైర్యం ఉంటుంది. దేవుని జ్ఞానం పొందిన వారిలో దేనికి కూడా వెనకడుగు వేయరు. రాజశాసనాలైనా, మరణమైనా, ఖడ్గమే అయినా, ఉపద్రవమే అయినా, మరి ఏదైనా, ఎందుకంటే వారు ఎక్కడున్నారు? క్రీస్తు ప్రేమలో ఉన్నారు. అంటాడు పౌలు గారు, క్రీస్తు యేసు ప్రేమలో నుండి నన్ను ఎడబాపునది ఏది? మరణమైనను, జీవమైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, ఎత్తైనను, లోతైనను, ఉపద్రవమైనను, కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, మరి ఏదైనా క్రీస్తు ప్రేమలో నుండి నన్ను, అంటే ఏంటి అర్థం? యేసయ్య ప్రేమలో లోతుగా వెళ్ళిపోయాడు. ఆయన ప్రేమలో యేసయ్య హృదయం, ఆయన హృదయం ఒక బలమైన పల్లకంగా మార్చబడింది. నువ్వు ప్రభు ప్రేమలో ఎదుగుతున్నావా? దేవుని జ్ఞానములో ఎదుగుతున్నావా? భూ సంబంధమైన జ్ఞానంలో ఎదుగుతున్నావా? ఏమి సంపాదించుకుందామా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏ విధంగా అలంకరించుకుందుమా, ఎవరిని బుట్టలో వేయుదుమా అలంకరణ ద్వారా? ఇదే కదా మనుషులు ఇప్పుడున్న ట్రెండ్ ఇదే కదా. అలంకరించుకోవడం, ఎదుటి వాడిని బుట్టలో వేసుకోవడం, పాపంలో పడిపోవడం, అడ్డొచ్చిన పిల్లల్ని చంపేయడం కదా. ఇదే కదా మనం టీవీలో చూస్తున్న రోజు. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, అక్రమ సంబంధాలకు అడ్డొచ్చిన పిల్లలను కూడా చంపేయడం. అర్థమవుతుందా? టీవీలో చూడలేదా? వార్తల్లో వినడం లేదా? వారి అక్రమాలు ఎక్కడ బయటపడిపోతాయోనని చంపేస్తున్నారు. చంపడానికి మనుషులు ఎంత తెగిస్తున్నారు చూడండి. రాబోయే దినాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం కళ్ళారు చూడబోతున్నాం. పవిత్రత, పరిశుద్ధత అనే మెట్టు మీద నీ జీవితాన్ని కట్టుకోవాలంటే నువ్వు ఫస్ట్ కృపయందును, ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానమందును నీవు అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలి. ప్రభువా, నిన్ను గూర్చిన దర్శనం, నిన్ను గూర్చిన జ్ఞానం, నిన్ను గూర్చిన తలంపు, నిన్ను గూర్చిన ఆలోచన నాకు అనుగ్రహించయ్యా అని నువ్వు ప్రభు సన్నిధిలో అడగాలి. దినమెల్లా నిన్ను గూర్చిన తలంపులతో నేను నింపబడాలి. కన్నులు మూసినా, కన్నులు తెరచినా, నా కన్నులలో నీ రూపమే. కన్నులు మూసినా, కన్నులు తెరచినా, నా చూపులలో నీ రూపమే. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. ఎవరైనా మనకు చాలిన దేవుడు, చాలిన దేవుడు అండి అంటారు కదా. సరైనోడు ఒకడుంటే చాలు రాని. సరైనోడు మగోడు ఆయన, సరైనోడు ఆయన, మనకు సరిపోయిన వాడు. అందుకే నేను ఎప్పుడు ఆయన బట్టి ఎంతో అతిశయిస్తాను, ఎంతో అతిశయిస్తాను ఆయన బట్టి. చాలిన వాడు చాలు ఆయన మనకు, ఇంకేం అవసరం. సరైన మగోడు ఎవరైనా ఆ యేసయ్య. దేవుని స్తోత్రం. దేనికైనా చాలినవాడు, ఏ స్థితికైనా చాలినవాడు, ఏ పరిస్థితికైనా చాలినవాడు ఆయన. కనుక
మనకు కన్నులు మూసినా కన్నులు తెరసినా ఎటు చూసినా ఎటు వెళ్ళినా మన కన్నుల్లో ఎవరు కదలాడాలి? మన కన్నుల్లో ఎవరు కనిపించాలి? మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన ఆలాపన ఎవరు? మన తలంపు ఎవరు? రాత్రి అండి కల్లో ఒక అందమైన అమ్మాయి వచ్చిందండి. ఏం చేసింది? కొంతమంది కళలు విచిత్రంగా ఉంటాయి. అందమైన అబ్బాయి వచ్చాడండి. వస్తాడు, ఎందుకు రాదు? నీ ధ్యాస, నీ భాష, నీ ఆలోచన, నీ ఊసు అదే కదా, అవే కలలు కంటావు. ఎటు చూసినా నీ రూపమే, ఎటు వెళ్ళినా నీ ధ్యానమే, నా మదిలో మెదిలేనే. ఆవరించావు నన్ను, ఆదరించావు నన్ను, నీ ప్రేమ కౌగిలిలో దాచుకున్నావు నన్ను. నీ ప్రేమ కౌగిలిలో దాచుకున్నావు నన్ను. ఎటు చూసినా ఎటు వెళ్ళినా ఎక్కడున్నా అదే ధ్యానం. కొంతమంది పరధ్యానంలో ఉంటారు. పరధ్యానం ఏంది? పరధ్యానం రాత్రి ద్రాక్షల కోసం వెళితే ఆయన 500 కాగితం తీసుకొని మళ్ళీ 500 ఇస్తున్నాడు. చిల్లరి 500 రూపాయలు తీసుకొని మళ్ళీ 500 రూపాయల కాగితాలు 200, 400, 100 రూపాయలు ఇస్తున్నాడు. ఏంటన్నా, నేను మీకు 500 ఇచ్చాను, మళ్ళీ తిరిగి నాకు 500 ఇస్తున్నారు ఏంటంటే, సారీ అండి, ఏం కాదు, ఏమనుకోమాకండి అన్నాడు. అన్నాను, ఏంటన్నా ఏదో ధ్యానంలో ఉన్నట్టున్నారు, పరధ్యానంలో ఉన్నట్టున్నారంటే, వేరే ఆలోచనలండి అంటున్నాడు. అని మరలా ఇస్తున్నాడు 500. రెండవసారి, అన్న నేను 500 మీకు ఇచ్చాను, మీరు 400 నాకు ఇవ్వాలి, 100 రూపాయలు మీరు తీసుకోవాలన్నా అని చెప్పాను. సరే కరెక్టే అని చెప్పి ఇచ్చాడు. కొంతమంది అంతే, ఎక్కడ కూర్చున్నా ఎక్కడో ఉంటారు వాళ్ళు, ఎక్కడో తిరిగి వచ్చా, వాళ్ళ మైండ్ ఎక్కడ తిరుగుతూ ఉంటుంది. దేవుని వాక్యం వింటున్నా, దేవుని మందిరంలో కూర్చున్నా, దేవుని సన్నిధిలో ఉన్నా, వాక్యమే చదువుతున్నా, ప్రార్థనలో మోకరించినా, చేతులెత్తి ఆరాధన చేస్తున్నా, వాళ్ళ తలకాయ ఎక్కడో ఉంటుంది. ఎక్కడున్నా వాళ్ళ తలకాయ ఇది మాత్రం ఇక్కడ ఉంటుంది, కానీ బుర్ర మాత్రం ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఏం చేస్తుంటారు, ఏం మాట్లాడుతాం వాళ్ళకి అర్థం కాదు. కనుక మనము అనుక్షణం ప్రతిక్షణం దేవుని తలంపు చేత నింపబడుతూ, దేవుని గూర్చిన ఆలోచన చేత ధ్యానిస్తూ మనం బ్రతకాలి. ప్రజలో మరియా యేసును గూర్చిన ఆ తలంపులతో, యేసును గూర్చిన ఆలోచనలతో ఆమె నింపబడి వాటినే తలపోసుకొనుచు జీవిస్తుందంట. వాటినే తలపోసుకొనుచు బ్రతుకుతుంది. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి, సమయం అయిపోయింది. చాలా మాటలు ఉన్నాయి కానీ సమయం లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం. నిన్నెవరు పిలిచారో వారి గురించి నువ్వు పూర్తిగా ఎరిగి ఉండాలి. ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తికి, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు సమృద్ధిగా దయచేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఎంత స్వచ్ఛంగా, ఎంత తేటగా, ఎంత క్షుణ్ణంగా చెప్తుందంటే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానములో ఎదగండి.
మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానములు ఎదగండి. మీరు అనుభవ జ్ఞానములు ఎదిగితే మీ భక్తికి, మీ జీవనమునకు, మీ శక్తికి కావలసిన వాటన్నిటినీ మీకు దయచేస్తాడట, అనుగ్రహిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె ఏటీఎం సెంటర్కి వచ్చింది. ఏటీఎంలోకి వచ్చి ఏటీఎం కార్డు ఉంది, కానీ దాన్ని ఎలా పెట్టాలో తెలియక దాన్ని రివర్స్లో పెడుతుంది. రివర్స్లో పెడితే అది పని చేయట్లేదు. మళ్ళీ తీసింది, మళ్ళీ పెడుతుంది, మళ్ళీ తీసింది. పెద్ద తెలిసిన దానిలాగో చేస్తుంది పెడుతుంది, తీస్తుంది పెడుతుంది, కానీ పని చేయట్లా. తర్వాత ఇక రాక, ఇక డబ్బులు అవసరం కనుక పని చేయట్లేదని పక్కన పిలిచి, ఏమండి కొంచెం ఏమో అనుకోకండి, కొంచెం డబ్బులు తీసి పెట్టరా అంటే దాన్ని తిప్పి పెట్టి చక్కగా పిన్ నెంబర్ అన్నీ కొట్టి డబ్బులు తీస్తే నవ్వుకుంటా కలకల ముఖం కలకల వికసించి నవ్వుకుంటా, ఇందాక నుంచి ప్రయత్నం చేస్తాను రావట్లేదండి అంటే, నువ్వు రివర్స్లో పెడితే ఎట్ట వచ్చిందమ్మా? అర్థమైందా? అర్థమవుతుందండి. కొంతమంది బింది కింద, పంపు కింద బింది పెడతారు. బింది పెట్టినప్పుడు అది ఎలా పెట్టాలి? ఎలా పెడితే నీళ్లు పడతాయి. పంపిప్పి బింది తిప్పి పెట్టామనుకోండి, నీళ్ళు వస్తాయి దానిలోకి, కొంచెం కూడా నీళ్ళు రావు. కొంతమంది భక్తి జీవితం ఇలాగే ఉంది. అందుకే చెప్తున్నాను, ఈ ఉదాహరణ ఎందుకు పోల్చానంటే, కొంతమంది భక్తి జీవితం ఇలాగే ఉంది. మొదట జ్ఞానం పొందట్లేదు, అందుకే వాళ్ళ అవసరాలు తీర్చబట్టలేదు, వాళ్ళ భక్తి సాగడం లేదు, వాళ్ళ భక్తిలో సాగలేకపోతున్నారు, ఈ యాత్రలో సాగలేకపోతున్నారు, దాంపత్య జీవితాన్ని సాగలేకపోతున్నారు, ఈ లోక యాత్రలో కూడా సరిగా జీవించలేకపోతున్నారు, ఏ పనిలో కూడా వారు నిమగ్నమై దృష్టి పెట్టి లక్ష్యం ఉంచి జయాన్ని పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే, మొదట మనము దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించాం. ఎలా వస్తుందండి? దేవారాత్రములు దీనిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. హల్లెలూయా. ఒక కాలం నీకు వస్తుంది, ఆ కాలము సమీపించినప్పుడు నువ్వు ఫలభరితమైన వృక్షము వలె మారాలంటే క్రమం తప్పకుండా చదవాలి. నేను రోజు చదువుతున్నానండి, నాకేమీ అర్థం కావట్లేదండి, నేను రోజు చదువుతున్నా, నాకే ఆశీర్వాదం లేదండి, నాకు దేవుని. కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఈరోజు అంతా ఫాస్ట్, కంప్యూటర్ యుగం కదా, అంతా ఫాస్ట్గా అయిపోవాలి. ఫోన్పే కొడితే నిమిషంలో అవతల వాళ్ళకి డబ్బులు సెండ్ అయిపోయినట్టు, నిమిషంలో అంతా అయిపోవాలి, క్షణాల్లో అయిపోవాలి. భక్తి కూడా అలాగే ఉంది ఇప్పుడు, సూపర్ ఫాస్ట్ భక్తి. అడ్డదారుల్లో షార్ట్ కట్ భక్తి అని ఉందా? ఏ భక్తి అంట? షార్ట్ కట్ భక్తి. షార్ట్ కట్లో వెతుకుతున్నారు దేవుని భక్తిని కూడా. కాదు కాదు, నువ్వు ప్రార్థన చెయ్యి, మోకరించు, వాక్యం అనుదినం క్రమం తప్పకుండా చదువు, నీ కాలం వస్తుంది. నిన్ను దేవుడు చూస్తున్నాడు. కాలం వచ్చినప్పుడు నువ్వు పడిన ప్రయాస, నువ్వు చదివిన వాక్యం, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు ఉన్న ఉపవాసాలు, నువ్వు కార్చిన కన్నీటన్నిటికీ దేవుడు వెలకట్టి, ఇదిగో నీ ఫలం అని నీకు ఇస్తాడు, నీ ఒడిలో పోస్తాడు ఆ ఫలం. హల్లెలూయా. ఆ ఫలము పొందుకునేంత వరకు నువ్వు నిలకడగా ఉండు, ఆయన జ్ఞానములో నిలిచి ఉండు. ఆ జ్ఞానము పొందుట కొరకు నువ్వు దివారాత్రములు దేవుని వాక్యాన్ని చదువు. ఈ జ్ఞానములో నీవు అభివృద్ధిని పొంది ఆశీర్వదించబడి దీవించబడాలని ప్రభువు కోరుకుంటూ నీకు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీరు జ్ఞానమునందును కృపయందును విస్తరించి అభివృద్ధి పొందుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇంతవరకు తేటగా సూటిగా నీతో మాట్లాడుతూ వచ్చాడు. నీవు దేవుని కృపయందును దేవుని జ్ఞానమందును నీవు వృద్ధి పొందాలి. జ్ఞానము లేక అనేక మంది నశించిపోతున్నారు. జ్ఞానము లేక జనులు త్రోవ తప్పుతున్నారు.
జ్ఞానము లేక జీవితాలు పతనం చేసుకుంటున్నారు. జ్ఞానము లేక అనేకమైన అడ్డదారుల్లో పరిగెత్తుతున్నారు. దేవుడు నీతో స్పష్టముగా తేటగా సూటిగా నీతో మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు జ్ఞానమందు నిలిచి ఉండాలి, కృపయందు నిలిచి ఉండాలి. మన ప్రభువును రక్షకుడైన యేసుని క్రీస్తుని గూర్చిన జ్ఞానమందును కృపయందును మీరు వృద్ధి పొందుడి. ఈ జ్ఞానం నీ భక్తికి, నీ జీవమునకును, నీ శక్తికి కావలసిన వాటన్నిటినీ అనుగ్రహిస్తుంది. నీవు అనుభవ జ్ఞానం పొందాలి, నీవు దైవ జ్ఞానం పొందాలి, నీవు పవిత్రతలో నిలబడాలి, పరిశుద్ధమైన జ్ఞానమును పొందాలి. దయ్యముల జ్ఞానము కాదు, ప్రకృతి జ్ఞానము కాదు, పైనుండి వచ్చే జ్ఞానం పొందినట్లుగా. అందరూ ప్రార్థన చేసుకుందాం.